హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధా లాగ్స్. సంక్రాంతి రోజున మేము స్పెషల్గా చెక్కగారెలు తయారు చేసుకున్నాం. అవి ఏ విధంగా చేసామో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా బియ్యం పిండిని తీసుకొని దానిలో పిండికి సరిపడా పెసరపప్పు, నువ్వులు నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్దీ ఫుడ్. పిల్లలకి కూడా చాలా ఆరోగ్యకరమైన పదార్థం. తర్వాత జీలకర్ర కలపాలి. ఈ జీలకర్ర అనేది డైజెషన్ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మనం కారానికి తగ్గట్టుగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, ఈ కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఉప్పు మనం రుచికి సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలుపుకున్న తర్వాత చెక్కలు క్రిస్పీగా రావడానికి నెయ్యి లేదా బటర్ కలపాలి. ఇప్పుడు ఈ మొత్తం పిండిని ఉండలు లేకుండా మొత్తం పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళను కొంచెం వేడి చేయాలి. వేడి నీటితో ఈ పిండిని కలిపితే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ మొత్తం పిండిని చాలా కలుపుకున్న కొంచెం పొడి కారం కూడా మనకి కారం తక్కువగా అనిపిస్తే కొంచెం పొడి కారం కూడా కలుపుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని చిన్న మొత్తం పిండిని బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టి నూనె వేడి చేయాలి. ఈలోపు కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ ప్రెస్తో ఒత్తుకొని ఇవి ఒత్తుకున్న గారెల్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత తీసి వేరే మనం ఒక బౌల్లో పెట్టుకుంటే కరకరలాడే చెక్క గారెలు రెడీ. చాలా టేస్ట్గా ఉంటాయండి, హెల్దీ ఫుడ్.